అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే, దేవా నాకు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని చెప్పేసి దేవుణ్ణి అడుగుచున్నట్లుగా భక్తుడు మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, హృదయము వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే అంతిమ వరకు మనం నిలకడగా ఉండాలని చెప్పేసి దేవుడు నాలుగవదిగా చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే 100% కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా ఆయనకి అంగీకారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు చక్కగా శుద్ధ హృదయం దయచేస్తూ ఉంటాడు. అలాగే అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టిస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనమందరం కూడా దేవుని పిల్లలు కనుక చక్కగా దేవుని యొక్క మనస్సు ఎరిగి చక్కగా దేవుని యందు నిలకడగా మనం జీవించినట్లయితే, మన హృదయాన్ని శుద్ధి చేసుకుని చక్కగా దేవుని యందు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో దేవుడు మన పట్ల చేస్తూ ఉంటాడనమాట అండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన పరిస్థితిని మార్చి మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో, చక్కగా ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, ఎవరైతే స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా చక్కగా వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఉంటాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? యవనస్తులు చక్కగా హృదయం మోసకరమైంది కనుక మీ హృదయంలో ద్వేషము, కక్ష, అసూయ, పగ ఇవన్నీ కూడా ఉంచుకోకుండా చక్కగా దేవుని ప్రేమను కలిగి ఉండండి, దేవుని ప్రేమను సంపాదించుకోండి, అందరితో చక్కగా మాట్లాడండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీకు ఏ సహాయం అయితే కావాలో దేవుడు ఆ సహాయాన్ని మీకు దయచేస్తూ ఉంటాడనమాట అండి. అలాగే పిల్లలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా దేవుని మాట వినండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండండి. చక్కగా దేవుడు మిమ్మల్ని కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో దీవించి మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడనమాట అండి. మరి హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతూ ఉంటారా? చక్కగా స్థిరమైన మనసు కలిగి ఉండాలన్న ఆలోచన కలిగి ఉన్నారండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనమాట అండి. నిలకడ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎవరైతే అంతవరకు నిలకడగా ఉండాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే స్థిరమైన మనస్సు కావాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉన్నారో అందరూ కూడా తల వంచి తెచ్చని ప్రార్థన చేద్దాం. మహాపరిషణ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలని స్తుతిస్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవా, బిడ్డలందరూ తండ్రి ప్రభా శుద్ధ హృదయాన్ని దయచేయండి, నూతనంగా తండ్రిస్తుంది ప్రభా, స్థిరమైన మనసును కలిగి జీవించే యోగ్యతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీవు తండ్రిస్తుంది ప్రభా, మాలో నుండి కోరుకునే తండ్రి మార్పుని కోరుకుంటున్నావు తండ్రిస్తుంది ప్రభా. బిడ్డలందరూ కూడా మారి తండ్రిస్తుంది ప్రభా, మారిన మనసు నీకు ఇచ్చిన తండ్రిస్తుంది ప్రభా. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. వృద్ధులను, యవనస్తులను, పిల్లలను తండ్రి, చదువుకునే పిల్లలను తండ్రిస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని తండ్రిస్తున్నావా, వివాహం కోసం ఎదురు చూస్తున్నవాడిని, గర్భిణీ స్త్రీలను, బాల్యంత్రాలను తండ్రి, సంతానం బిడ్డలను తండ్రిస్తున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రిస్తున్నావా, ప్రతి ఒక్కరిని వాహనాలు నడిపేవారిని తండ్రి, చేతులు చేస్తున్న వారిని తండ్రిస్తున్నావా, ప్రతి ఒక్కరి పేరు దీవించి ఆశీర్వదించి అందరూ శుద్ధ హృదయం కలిగి ఉండి అంతరంగంలో స్థిరమైన ప్రతి ఒక్కరికి ప్రభావ స్థిరమైన మనసు సంపాదించుకుని తండ్రిస్తున్నావా. నీ నామూల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రిస్తున్నావా తండ్రి. చక్కగా తన భూమి మీద జీవించే యోగ్యతను ప్రభా దయచేయండి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. సరస్సులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా మంచి మనిషిని దయచేయమని ప్రభా. చక్కగా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని, భూమి మీద హాయిగా జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి ప్రతి బిడ్డకి నీ నామలో ప్రార్థన చేసి సంపాదించుకునే స్థితిని దయచేయమని మా ప్రార్థనలకి తను మా ప్రార్థన బలం దయచేయమని మా పర్వతరాలను యేసుక్రీస్తు ప్రేమమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేది కాక ఆమేన్. మన హృదయంలో ఏది కూడా మోసకరమైనది ఏది కూడా ఉంచుకోకుండా చక్కగా దేవుని ప్రేమను సంపాదించుకోండి. చక్కగా మనలో ఉన్న మోసాన్ని తీసివేయండి. మన హృదయాన్ని దేవుని రక్తంతో కడుక్కోండి. చక్కగా అప్పుడు దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసి మన హృదయాన్ని శుద్ధి చేయగల వాడు ఒక్కడే, సర్వశక్తి గల దేవుడు మాత్రమే చేయగలడు, ఇంకెవరు కూడా చేయలేరండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్తంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని హ్యాపీగా భూమి మీద ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? మీ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని రక్తం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని చూసే యోగ్యతను సంపాదించుకుని చక్క మంచి ఆరోగ్యం కలిగి ఒక స్థిరమైన మనస్సు కలిగి మన ఈ లోకంలో హ్యాపీగా జీవించే యోగ్యతను దేవుడు దయచేసి, అలాగే మనందరినీ కూడా రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి మనందరికీ దయచేయను గాక ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ అభివృద్ధి చేయను గాక ఆమేన్. మీ అందరికీ కూడా శుద్ధ హృదయాన్ని అలాగే స్థిరమైన మనసునిచ్చి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయను గాక ఆమేన్. ఏమంటారు?